బీపీ అన్ని కంట్రోల్ లో ఉంది. సో రాజమ్మ గారు అండి మన దగ్గరికి ఇప్పుడు 6 months దాకా వచ్చారు. సో వచ్చినప్పుడు చాలా హై బీపీ అండ్ ఎక్కువ టెన్షన్ యాంగ్జైటీతో వచ్చారు నా దగ్గరికి. సో బయట టెస్ట్ చేసుకుంటే మనకి సిటీలో అడ్డమైన గ్లాండ్లో చిన్న ట్యూమర్ ఉంది అని చెప్పి చాలా కంగారుగా వచ్చాను కూడా. సో ఇప్పుడు సర్జరీ అంతా అయిపోయింది, వెరీ గుడ్. సో తను సో రాజు మీకు ఎలా ఉంది, ఎలా ఇప్పుడు ఇంకా హెల్త్ ఎట్లా ఉంది ఒకసారి ఏదో అయిపోయింది లైఫ్ ఇంకా అన్నట్లు అనిపించింది. కానీ మేడం గారు ధైర్యం చెప్పింది, టెస్ట్ చేసి చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి సర్జరీకి హైదరాబాద్ పంపించారు. మేడం గారు ఇచ్చిన రిపోర్ట్లు అన్ని వాళ్ళు డాక్టర్స్ అందరూ స్కేల్ చేసి చేసి నాకు ఆపరేషన్ చేసి మళ్ళీ మంచి మళ్ళీ మేడం గారికి చాలా హ్యాపీగా వచ్చాను. ఇప్పుడు మేడం గారికి రావాలన్న హాస్పిటల్కి కొంచెం భయం వెళ్ళిపోయి మేడం గారికి ధైర్యం చెప్పి ఏంటి చెప్పాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేడం గారు రిపోర్ట్స్ అన్ని చాలా సెట్ చేసి వేరే బ్లడ్ టెస్ట్ ఏం చేయలేదు. మేడం గారు చేసిన వాటి మీద నాకు ఆపరేషన్ సక్సెస్ తీసుకొని ఇచ్చారు. మేడం మనిషిలాగా తీశారు. మేడం గారు మన జీవితాన్ని ఇచ్చినట్టే నేను అనుకుంటున్నాను. నేను అట్లా నిజం మేడం వాస్తవమే చెప్తున్నాను. అక్కడ అయిపోయింది. సో దీనికి ఏంటంటే మనకి హై బీపీ ఉన్నప్పుడు మనం అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ ఉన్నప్పుడు కావాలి వన్స్ మనం అది ఎవాల్యుయేట్ చేసుకొని హాస్పిటల్ పై మనం అన్ని బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకొని సర్జరీ షీఈస్ కంప్లీట్లీ క్యూర్. నౌ షీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్.